ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్ని త్వరగా లాంచ్ చేయబోతున్నారు. నిన్న వచ్చిన కొత్త అప్డేట్ చూసుకున్నట్లయితే అది నిజమే అనిపిస్తుంది. అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ని ఎందుకు తీసుకురాబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కొర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కొర్రాడు. నిన్న ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫౌండర్ అయిన భవిష్ అగర్వాల్ గారు తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఆ ట్వీట్ లో ఏం పెట్టారంటే ఒక ఫోటో అయితే లాంచ్ చేశారు. ఆ ఫోటోలో ఏమని మెన్షన్ చేశారంటే వర్కింగ్ ఆన్ సంథింగ్, ఒక దాని మీద పని చేస్తుందని చెప్పారు. ఒకసారి అది సరిగ్గా ఆ ఫోటోని సరిగ్గా గమనించినట్లయితే ఒక మోటార్ ఉంది. ఆ మిడ్ డ్రైవ్ మోటార్ కి చైన్ డ్రైవ్ అయితే కనిపిస్తుంది. అలానే పైన మనకి బ్యాటరీ ప్యాక్ యూనిట్ అయితే కనిపిస్తుంది. దీన్ని మనం కంపేర్ చేస్తున్నట్లయితే ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఇలాగ చైన్ డ్రైవ్ మోటార్ అయితే ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఈవెన్ S1 Pro ప్రీవియస్ వెర్షన్ లో అయితే మనకి బెల్ట్ డ్రైవ్ మోటార్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి ఉన్న పాసిబిలిటీస్ ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఆయన పెట్టిన ఫోటో వచ్చి అది చైన్ డ్రైవ్ మోటార్ కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ బైక్ దే అవుతుంది. ఇక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా లాంచ్ చేసిన బైక్స్ చూసుకున్నట్లయితే మొత్తం 4 బైక్స్ అయితే లాంచ్ చేశారు. ఈ 4 బైక్స్ లో మరి ఈ పర్టికులర్ ఫోటో దేనిదై ఉంటుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే డైమండ్ హెడ్ బైక్ ఉంది. ఈ డైమండ్ హెడ్ బైక్ లో వీళ్ళు యూజ్ చేస్తున్నది బెల్ట్ డ్రైవ్ మోటార్. బట్ బెల్ట్ డ్రైవ్ మోటార్ కి ఇక్కడ ఫోటోలో పెట్టిన చైన్ డ్రైవ్ మోటార్ కాబట్టి ఆ డైమండ్ హెడ్ బైక్ అయితే కాదు. ఇక 3 బైక్స్ ఉన్నాయి. ఒకటి రోడ్స్టర్ బైక్ ఉంది, రెండోది అడ్వెంచర్ బైక్, మూడోది క్రూజర్ బైక్ ఉంది. ఈ 3 బైక్స్ లో ఆయన పెట్టిన ఫోటో సరిగ్గా గమనించినట్లయితే సరిగ్గా ఉన్న పొజిషన్ దగ్గర ఆ మోటార్ ఏదైతే ఉందో అలానే ఆ మోటార్కు ఉన్న చైన్ డ్రైవ్ గమనిస్తున్నట్లయితే కింద మనకు ఒక ఫుట్ ప్యాక్ కూడా కనిపిస్తుంది. వీటన్నిటిని దగ్గరగా మ్యాచ్ అవుతున్న బైక్ ఏదైనా ఉందంటే అది రోడ్స్టర్ బైకే. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫౌండర్ అయిన భవిష్ అగర్వాల్ గారు పెట్టిన ఫోటో ఏదైతే ఉందో అది ఓలా ఎలక్ట్రిక్ రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ ఫోటోనే. ఇక ఈ రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ గురించి కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ మాత్రమే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ బైక్. దానికి ప్రీవియస్ గా కొన్ని రీజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ మీద ఒక మహిళ కూర్చుని నడుపుతున్న ఫోటోని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. మాక్సిమం ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుందని సింబాలిక్ గా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు దాన్ని మెసేజ్ కింద ఇచ్చారు. సో ఖచ్చితంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఆయన పెట్టిన ఫోటోని మనం టాలీ చేసుకున్నట్లయితే ఇనీషియల్ గా లాంచ్ చేసే, ఇన్ కేసు ఎప్పుడైనా లాంచ్ చేసినా కూడా ఫస్ట్ లాంచ్ చేసే బైక్ వచ్చి ఓలా ఎలక్ట్రిక్ రోడ్స్టర్ అయ్యే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది. ఇక రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ అయితే పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అని ఉంటుంది. అట్ ది సేమ్ టైం రైడింగ్ పరంగా అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా, అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ నడిపే విధంగా కొంచెం లైట్ వెయిట్ గా ఉండబోతుంది అనమాట. ఇక స్పెసిఫికేషన్స్ పరంగా అయితే ఈ రోజు వరకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ బైక్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏమీ కూడా లాంచ్ చేయలేదు. బట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆ బండి సంబంధించిన ఏరోడైనమిక్ డిజైన్ పరంగా కానీ, ఆ మోటార్ కెపాసిటీని కానీ, ఆ లుక్ను పరంగా కానీ మేము అంచనా వేస్తుంది ఏంటంటే S1 Pro Gen 2 వేరియంట్ కి 120 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇచ్చారు కాబట్టి వీళ్ళన్నీ కూడా పర్ఫార్మెన్స్ బైక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఈజీగా ఒక 120 km/h టాప్ స్పీడ్ తో ఈ బైక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ రేంజ్ కూడా అప్ టు ఒక 200 కిలోమీటర్ల పైగా సర్టిఫైడ్ రేంజ్ తోనే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే భవిష్ అగర్వాల్ గారు ఈ ఫోటోని ఎందుకు షేర్ చేసి ఉండొచ్చు? దీనికి మెయిన్ కారణాలు అంటూ ఏం లేకపోవచ్చు, కానీ ఒక రీసెంట్ గా జరుగుతున్న కొన్ని కంటిన్యూస్ ఇన్సిడెంట్స్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ IPO ఏదైతే ఉందో అది కొంచెం డిలే అవుతూ వస్తుంది. ఈ పాటికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు IPOని లాంచ్ చేసి ఉండాలి. కాకపోతే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆగస్ట్ నెలలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ కాబోతున్నారు. సో ఇలా IPOకి వెళ్ళేటప్పుడు కంపెనీస్ అన్ని కూడా మేజర్ గా ఫోకస్ చేసేవి కస్టమర్స్ యొక్క అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉండాలి, ఇన్వెస్టర్స్ యొక్క అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉండాలి. కొన్ని విషయాల వల్ల వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళ కంపెనీ సంబంధించిన ఎవాల్యుయేషన్ కూడా మళ్ళీ తగ్గించుకుంటామని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. సో ఈ పాయింట్స్ అన్నిటిని అధిగమించి మళ్ళీ కస్టమర్ల దృష్టిలో పడాలి, అంటే ఇన్వెస్టర్ దృష్టిలో పడడానికి ఇప్పుడు కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ లో నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. సో దాన్ని స్ట్రాటజీగా తీసుకుని ఇప్పుడు ఈ బైక్ ని ఓలా ఎలక్ట్రిక్ బైక్ ని ప్రొజెక్ట్ చేస్తే మళ్ళీ ఓకే కస్టమర్స్ మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, లేకపోతే ఇన్వెస్టర్ చూపిస్తారు అని అనిపిస్తుంది. అంటే మార్కెట్లో ఈవీ ఎక్స్పర్ట్స్ కానీ మనకి ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న విషయాలు ఇవి. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ బైక్ ని ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తారు? మేము ప్రీవియస్ గా కూడా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో ఏమైనా ఇనీషియల్ గా బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏమైనా ఇనీషియల్ గా ఫస్ట్ లుక్ లాంచ్ చేసినా మోస్ట్లీ మనకి అప్డేట్ వస్తే 2020 సంవత్సరంలోనే రావాలి. బట్ ఇప్పుడు వీళ్ళు నిజంగా ప్రీవియస్ గా 2023 సంవత్సరంలో ఏదైతే ఓలా ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారో అప్పుడే కదా కాన్సెప్టే. లేదంటే 2020 సంవత్సరం నుంచి వీళ్ళు డెవలప్ చేసి ఉన్నట్లయితే అంటే S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ డెవలప్మెంట్ స్టేజ్ నుంచి బైక్స్ ను కూడా ప్యారలల్ గా ఒకవేళ డెవలప్ చేసి ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరంలోనే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం ఉండొచ్చు. బట్ మోస్ట్లీ
కమర్షియల్గా కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం మాత్రం 2025 సంవత్సరంలోనే ఉండే అవకాశం ఉంటుంది. ఇక మూడో విషయం ఏంటంటే ఈ బైక్ యొక్క ప్రైస్ ఎంత ఉండవచ్చు. యాజ్ ఆఫ్ నో మార్కెట్లో హై పర్ఫార్మెన్స్ స్కూటర్లు అత్యంత తక్కువ రేటుకి ఇస్తున్న స్కూటర్లు ఏదైతే ఉన్నాయో అవి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లే. ఈ కంపెనీ వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మార్కెట్ సెగ్మెంట్ని మళ్ళీ బైక్ సెగ్మెంట్ని కూడా వీళ్ళు గ్రాప్ చేయాలనుకుంటే అందుబాటు ధరలోనే బైక్స్ అయితే లాంచ్ చేయాలి. ఉదాహరణకి S1 Pro Gen 2 వేరియంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు 1,30,000 రూపాయలకి బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ బైక్ ని కూడా 1,30,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తే కనుక కస్టమర్లు ఈ బైక్ ని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ బైక్ పరంగా మళ్ళీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ PLI స్కీమ్ కూడా ఒకవేళ కనుక వీళ్ళకి అప్రూవల్ అయితే ఈ బైక్ పరంగా కనుక మరింత తక్కువ రేటుగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇది చాలా ఎర్లీగా చెప్పాలి. అంటే ఈ బైక్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కానీ ఈ ప్రైజెస్ అన్ని టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి పూర్తి డీటెయిల్స్ లేవు. బట్ కేవలం అంచనాల పరంగా ఆ బైక్ డిజైన్ పరంగా చేస్తున్న విషయాలు మాత్రమే. బట్ వీళ్ళు పెట్టిన ఫోటో ఇంటెన్షన్ మాత్రం మోస్ట్లీ మరొకసారి ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసే విధంగానే ఉందో తప్పిస్తే ఇమీడియట్ గా లాంచ్ చేసే అవకాశాలు లేనప్పటికీ కూడా బట్ మనకి ఫస్ట్ లుక్ పరంగా ఇలా ఉండొచ్చు అని వీడియోస్ కానీ ఇలా ఉండొచ్చు అని జనాలకి ఏమైనా రివీల్ చేసే అవకాశాలు అయితే రానున్న నెలల్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది ఓలా ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ యూస్ చేసినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.